అంగారకుడు మీద ఒక కొత్త పెద్ద రహస్యం బయటపడింది. అక్కడి మట్టిలో దొరికిన కొన్ని అణువులు ఒక పాత ప్రశ్నను మళ్లీ మన ముందు నిలబెట్టాయి. ఈ విశ్వంలో మన ఒంటరి వాళ్లమేనా? ఈ పరిశోధన వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంగారకుడిపై జీవముందా అనే ప్రశ్నకు సమాధానం వెతికే ముందు అసలు ఈ ఎర్రగ్రహం గురించి మన ఆలోచనలు కాలంతో పాటు ఎలా మారుతూ వచ్చాయో ఒక్కసారి చూద్దాం. ఒకప్పుడు అంగారకుణ్ణి ఎలా ఊహించుకున్నామో చూడండి. అగ్నిపర్వతాలతో నిండిన ఒక ఎడారిలా, ఆ తర్వాత సైన్స్ ఫిక్షన్ కథల్లో జీవులు తిరిగే గ్రహంలా. కానీ ఇప్పుడలా కాదు. ఇప్పుడు నాసా రోబోటిక్ పరిశోధకుల ద్వారా మనం తెలుసుకుంటున్నది వాస్తవాలు, కల్పన కాదు, స్వచ్ఛమైన విజ్ఞానం. ప్రతి డిటెక్టివ్ కథలో ఒక హీరో ఉంటాడు కదా. మన ఈ అంగారక గ్రహపు పరిశోధన కథలో ఆ హీరోనే నాసాకి చెందిన క్యూరియాసిటీ రోవర్. అంగారకుడి నేలమీద ఆధారాల కోసం గాలిస్తోన్న మన రోబోట్ డిటెక్టివ్. ఈ క్యూరియాసిటీనే కేవలం ఒక రోబోట్ అనుకుంటే పొరపాటే. ఇది అంగారకుడిపై తిరిగాడే ఒక అధునాతన మొబైల్ సైన్స్ ల్యాబ్ అనమాట. దాని పని ఒక్కటే, కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ గ్రహం మీద జీవం ఉండేందుకు అవకాశం ఉందా లేదా అని తేల్చడం. మరి ఈ క్యూరియాసిటీ ఆధారాలను ఎలా సేకరిస్తుంది అంటే దానికో పద్ధతి ఉంది. ముందుగా ఒక రాయిని ఎంచుకుని దాన్ని డ్రిల్ చేసి మెత్తటి పొడిగా మార్చేస్తుంది. ఆ తర్వాత ఆ పొడిని తన లోపలున్న ల్యాబ్లోకి పంపిస్తుంది. ఇక ఫైనల్గా ఆ నమూనాని బాగా వేడిచేసి దానినుంచి వచ్చే వాయువుల్ని విశ్లేషిస్తుంది. దాని రసాయన రహస్యాలన్నీ ఛేదిస్తుంది. సరే, ఇక ఇప్పుడు అసలు ఆధారాలు ఎక్కడ దొరికాయో చూద్దాం. మనం వెళ్తున్న ప్రదేశం మౌంట్ షార్ప్. ఈ ప్రాంతంలో ఎందుకు ఇంత కీలకమైన ఆవిష్కరణ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాంతముందే ఇది ఒకప్పుడు సరస్సులు, సెలయేర్లతో కలకలలాడుతూ ఉండేదట. అందుకే ఇక్కడ బంకమట్టి ఖనిజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ బంకమట్టి ఒక రకంగా చెప్పాలంటే ఒక సహజమైన టైం క్యాప్స్యూల్ లాంటిది. లక్షల సంవత్సరాల నాటి పురాతన రసాయన ఆధారాలను చాలా భద్రంగా తనలో దాచుకుంటుంది. ఈ మొత్తం పరిశోధనకి కేంద్ర బిందువు ఒకే ఒక్క రాయి నమూనా. దానికి మేరీ అన్నింగ్ 3 అని పేరు పెట్టారు. ఒక ప్రఖ్యాత శిలాజసేకర్త జ్ఞాపకార్థమనమాట. చూడ్డానికి చిన్న రాయిలాగే ఉన్నా దీనిలోనే ఓ పెద్ద రహస్యం దాగి ఉంది. ఈ మాటలు వింటే అర్థమవుతుంది ఈ రోబోట్ వెనుక ఎంతమంది శాస్త్రవేత్తల కృషి ఉందో. ఇది కేవలం ఒక యంత్రం చేసిన ఆవిష్కరణ కానే కాదు. భూమి మీద నుంచి పనిచేస్తున్న డజన్ల కొద్ది మేధావుల ఉమ్మడి విజయమిది. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఇంతకీ ఆ రాయి లోపల క్యూరియాసిటీ ఏం కనుగొంది? ఆ దొరికిన రసాయన వేలిముద్రలు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాయి? వాళ్లు కనుగొన్నది సేంద్రియ అణువులు. సింపుల్గా చెప్పాలంటే కార్బనున్న అణువులన్నమాట. ఇవి జీవానికి పునాది రాళ్లు లాంటివి. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇవి దొరికాయి కదా అని అక్కడ జీవముందని నిర్ధారించలేం. ఒకటో రెండో కాదు, ఏకంగా 21 రకాల సేంద్రియ అణువులు. అంగారకుడిపై ఒకేచోట ఇన్ని రకాల అణువులు దొరకడమనేది ఇదే మొదటిసారి. ఇది నిజంగా ఒక రసాయనిక నిధిని కొనుగొన్నట్టే. ఈ 21 అణువుల్లో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా శాస్త్రవేత్తలను విపరీతంగా ఆశ్చర్యపరిచింది నైట్రోజన్ హెట్రోసైకిల్. ఎందుకంటే ఇది భూమిమీద DNA, RNA ఏర్పడటానికి అవసరమైన ఒక ముఖ్యమైన రసాయనానికి పూర్వగామిలాంటిది. ఈ ఆవిష్కరణ ఎంత ముఖ్యమైందో ఈ పరిశోధనకి లీడ్ ఆథర్గా ఉన్న అమీ విలియమ్స్ మాటల్లోనే విందాం. ఆమె చెప్పినట్టు ఇలాంటి నైట్రోజన్ అణువుల్ని మార్స్ ఉపరితలం మీద కనుగొనడం ఇదే మొట్టమొదటిసారి. అందుకే ఇది చాలా లోతైన, ముఖ్యమైన ఆవిష్కరణ. ఈ అణువుల్ని బయటకు తీయడానికి శాస్త్రవేత్తలు ఒక స్పెషల్ టెక్నిక్ వాడారు. అదే వెట్ కెమిస్ట్రీ. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, గట్టిగా మూసేసిన ఒక పెట్టెను తెరవడానికి మనమొక ప్రత్యేకమైన ద్రావకాన్ని వాడినట్టు అనుకోండి. ఆ ద్రావకం పెద్ద పెద్ద అణువుల్ని విడదీసి లోపల దాగియున్న చిన్న, ముఖ్యమైన భాగాలను బయటపెట్టిందన్మాట. సరే, మనకు జీవానికి కావలసిన ముడిసరుకులు దొరికాయి. అంతా బాగానే ఉంది. మరి దీనర్థం అంగారకుడిపై జీవం ఉన్నట్టేనా? అంత తొందరపడద్దు. ఈ ఆధారాలు నిజంగా ఏం చెప్తున్నాయో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి స్పష్టంగా చెప్పుకుందాం. ఈ ఆవిష్కరణ ఏం చెప్తోందంటే, ఒకప్పుడు అంగారకుడిపై జీవం ఏర్పడటానికి సరైన రసాయనాలుండేవని నిర్ధారిస్తోంది. అంతేకాని అక్కడ నిజంగా జీవం ఉండేదని ఇది నిరూపించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే, మనకు పొగ కనిపించింది, కాని నిప్పు ఇంకా కనిపించలేదు. నాసా కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఈ సేంద్రియ అణువులు జీవుల వల్ల పుట్టాయా
లేక కేవలం అక్కడి భౌగోళిక చర్యల వల్ల ఏర్పడ్డాయా అనేది కేవలం ఈ డేటాతో మనం ఇప్పుడే చెప్పలేం. అంటే ఈ కేసు ఇంకా ముగియలేదన్నమాట. నిజానికి ఇది కథలో ఒక పెద్ద మలుపు మాత్రమే. ఈ ఆధారం భవిష్యత్తులో జరగబోయే పరిశోధనలకు మార్గనిర్దేశం చేస్తుంది. క్యూరియాసిటీ వేసిన ఈ పునాది మీద భవిష్యత్ మిషన్లు నిర్మించబడతాయి. యూరోపియన్ రోవర్ రోజలిన్ ఫ్రాంక్లిన్ కావచ్చు, లేదా శనిగ్రహ చంద్రుడైన టైటాన్ను అన్వేషించే డ్రాగన్ఫ్లై మిషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇలాంటి టెక్నాలజీనే వాడబోతున్నాయి. అంటే అంగారకుడిపై మనం నేర్చుకుంటున్న పాఠాలు సౌరవ్యవస్థ అంతటా మన అన్వేషణకు సహాయపడతాయన్నమాట. కాబట్టి చివరగా మనం ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం. ఒకప్పుడు అంగారకుడిపై జీవానికి కావలసిన అన్ని పదార్థాలు ఉంటే మరి ఆ జీవానికి ఏమైంది? అది ఎక్కడికి మాయమైపోయింది? ఇదే ఇప్పుడు శాస్త్రవేత్తలను తొల్చేస్తున్న అతిపెద్ద మార్టియన్ రహస్యం.